నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంటున్న కొద్దీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. 31వ వార్డులో తెలుగుదేశం వైకాపా వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. తెలుగుదేశం కార్యకర్తలను వైకాపా నాయకులు నిర్బంధించడం ఘర్షణకు దారితీసింది. 31వ వార్డు ఇన్ఛార్జిగా ఉన్న తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అనుచరులు ప్రతి ఇంట్లో వివరాలు సేకరిస్తుండగా వైకాపా నేతలు బుడ్డా శేషారెడ్డి, ఎమ్మెల్యే సంజీవయ్య అడ్డుకున్నారు. తెదేపాకు ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు అందవని ప్రచారం చేస్తున్నారంటూ వారిని నిర్బంధించారు. సమాచారం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలను స్టేషన్కు తీసుకొచ్చారు. తెలుగుదేశం నేతలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓటర్ లిస్టులో ఎవరు ఉన్నారు ఎవరు లేదనేది మేము వెరిఫై చేసాం. వెరిఫై చేస్తూ ఉంటే వాళ్ళని పట్టుకొని కొట్టి వాళ్ళని ఏం చేస్తున్నారంటే మీరు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి పంచుతున్నారు అనే మాదిరి మీరు చెప్పకపోతే కార్లో ఎక్కించుకున్నారని 1 అవర్ వాళ్ళు డిటైన్ చేశారు. 10:30 నుంచి 11:45 వరకు డిటైన్ చేసి మీరు చెప్పండి అని చెప్పి సాక్షి టీవీ వాళ్ళని పిలుచుకొని వచ్చి వాళ్ళ దగ్గర దౌర్జన్యం చేసాం. మా వాళ్ళు చెప్పలేదు. దాన్ని వాళ్ళే రాయించుకొని ఆ కాపీని ఏదైతే సర్వే చేశామో మేము ఆ కాపీలు తీసుకొని బయలుదేరేదానికి వచ్చారు. అప్పుడు మేమందరం కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళపైన, ఇట్లా వీళ్ళు చేశారని, మీరు ఇమ్మీడియట్గా ఏ పరిస్థితుల్లోనూ వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని ఇక్కడ ఇచ్చాం. ఎలక్షన్ కమిషన్ కూడా ఇస్తున్నాం. మేము ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేసుకున్న సందర్భంలో ఈరోజు అక్కడ లోకల్గా ఉన్నటువంటి లీడర్లు వీరందరూ కూడా వీళ్ళని రౌండప్ చేసి ఈలోపు సంజయ్ గారు అదేవిధంగా శేషారెడ్డి గారు కూడా ఇద్దరు కూడా రావటం, ఇద్దరు కూడా దుర్భాషలాడే విధంగా మీకు నా కొడకల్లారా ఇక్కడేం పని, మీరు ఎక్కడ తణుకు నుంచి వచ్చి మీరు ఇక్కడ నంద్యాలలో ఏం చేస్తారా అనే విధంగా వారిని దూషించి ఇద్దరిని పట్టుకుని కారులో కూర్చోబెట్టి వాళ్ళ ఐడి కార్డులన్నీ కూడా లాక్కుని మీరు ఎవరు ఉన్నారో మీ వాళ్ళు ఇంకా వాళ్ళని పిలవండి, వాళ్ళకి మేము పట్టుకున్నామని చెప్పొద్దు, యాక్సిడెంట్ అయిందని చెప్పి రమ్మని చెప్పండి అని చెప్పేసి వాళ్ళని ½ అన్ అవర్ అక్కడ డిటైన్ చేయడం జరిగింది.